ఖచ్చితంగా మనం ఏ పనైనా ఒక సమయానికి మొదలుపెట్టి ఇంచుమించు ఆ సమయానికి 2-3 నిమిషాలు లేట్ అయితే పర్వాలేదు, 2 గంటలు 3 గంటలు లేట్ అయిపోకూడదు. ఇప్పుడు సమయ పాలన చాలా ముఖ్యం. దానికి మన ప్రసిద్ధమైన ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 101 సంవత్సరాలు బతికాడు మహానుభావుడు. దేశం మొత్తం మీద గొప్ప ఇంజనీర్, మహామేధావి. ఎంత మేధావి! ఆయన ఇంజనీరింగ్ ఎలా చదివాడు అంటే, ఆయన రైల్లో ప్రయాణం చేస్తుంటే ఒక వంతెన మించి రైలు వెళుతుంటే గమనించి ఆ వంతెనని దాటగానే స్టేషన్ రాగానే దిగి స్టేషన్ మాస్టర్కి చెప్పాట, ఈ వంతెన 10 రోజుల్లో కూలిపోబోతోంది, ఇక్కడ రైళ్ళు ఆపేయండి అని చెప్పాట. సరిగ్గా ఆయన చెప్పిన 9వ రోజున ఆ వంతెన కూలిపోయింది. అంత ప్రసిద్ధుడైన వాడు, అంత ప్రజ్ఞ కలిగిన వాడు ఆయన. విద్యలో ప్రజ్ఞ అలా ఉండాలి. దాన్నే లలితా సహస్రంలో చెబుతారు, విమర్శ రూపిణీ విద్య. 10 రోజుల్లో కూలిపోయే వంతెనను ఎలా కనిపెట్టాడు ఆయన రైల్లో ప్రయాణం చేస్తూ వంతెన మీద వెళ్ళినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా. మామూలుగా రైలు పట్టాల మీద వెళ్ళినప్పుడు శబ్దం వేరు, వంతెన మీద వెళ్ళినప్పుడు వేరు శబ్దం. ఆ శబ్దం మామూలుగా రాలా, వేరుగా వచ్చింది. ఆ శబ్దాన్ని బట్టి గమనించాయన, నో ఇది ఉండదు, 10 రోజుల్లో కూలిపోతుంది అని. ఆ వంతెన దాటగానే వచ్చిన స్టేషన్ ఏదో ఉంది, ఆ స్టేషన్లో దిగి స్టేషన్ మాస్టర్కి చెప్పాడు, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు, చెప్పుకోబోయే ఉండదు, ఇది రైలు ఆపేయమనం అన్నట్టు. ఈయన ఏదో చెప్పాడులే అన్నట్టుగా ఊరుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు ఎవరో చనిపోలేదు, ఆ సమయానికి రైలు వెళ్ళలేదు. కానీ ఆ వంతెన ఆయన చెప్పిన 10 రోజులకు 1 రోజు ముందే కూలిపోయింది. అంత ప్రసిద్ధమైన ఇంజనీర్లు కలిగిన భారతదేశం అమ్మ, మీరు ఏ స్థాయిలో దేశాన్ని నిలబెట్టారో నిర్ణయం చేసుకోండి దయచేసి. విద్య అలా చదవండి. దాన్ని లలితా సహస్రంలో చెప్పారు, విమర్శ రూపిణీ విద్య. విమర్శించి చదవాలి విద్యని. గుడ్డి కంఠస్థం చేయడం ఏంటి? ఇంపార్టెంట్ అంటారు ఏమిటండి? అర్థం లేకుండా. ఇంపార్టెంట్ కాకపోతే సిలబస్లోనే ఉండదు. అది దేశంలో ఉన్న విషయాలన్నీ టెక్స్ట్ బుక్లో బెటర్ కదా. ఇంపార్టెంట్ కాబట్టే పెట్టారు. అందులో మళ్ళీ వెరీ ఇంపార్టెంట్, వివిఐపి అంటే వీలైనంత ఎగ్గొట్టేయడం. ఆ కొంచెం చదువుకున్నా ఒక ఏం చేస్తాం, ఇంకా ఏ విద్య అయినా మొత్తం చదవాలి, పూర్తి అవగాహనకి రావాలి ఖచ్చితంగాను. అలా ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఎందుకు అలా నేర్చుకోగలిగాడు తెలుసా? ఆయన సమయ పాలనకి ప్రసిద్ధి వహించాడు. ఎప్పుడు ఏ రకంగానైనా ఆయన సమయం అంటే సమయం, ఫలానా సభకు కానీ క్లాసుకు కానీ దేనికి కానీ సమయం అంటే సమయమే. ఆయన విద్యార్థులు వచ్చినా రాకపోయినా ఆయన వచ్చి కూర్చునేవాడు. అక్కడ ప్రయోగం చేయడం కోసం ఆయన వచ్చాడంటే మిగిలిన వాళ్ళు వచ్చినా రాకపోయినా ఆయన వచ్చి కూర్చునేవాడు ఖచ్చితంగా. ఆయన ఒక విద్యార్థులకు బహుమతి ప్రదాన సభలో పాల్గొన్నాడు బెంగుళూరులో. అక్కడ ఇలాగే ఏదో ఉత్తమ విద్యార్థులను ఆయన చేత బహుమతులు ఇప్పిస్తుంటే ఆయన అన్నాడు, నేను బహుమతులు ఇవ్వడం ఏంటి అందరికీను, నేను కూడా ఏదైనా బహుమతి సొంతంగా ఇస్తాను అని. ఇక్కడ మొత్తం మీద కాలేజీ ఫస్ట్ వచ్చిన విద్యార్థి ఎవరు అంటే ఆయన నిలబెట్టారు. ఆ రోజుల్లో నేను చెప్పే సంఘటన 100 ఏళ్ల క్రితం. 100 ఏళ్ల క్రితం ఆయన 116 ఇస్తానని చెప్పాడు. 100 ఏళ్ల క్రితం 116 అంటే ఇప్పుడు 10 లక్షల కింద లెక్క. 116 ఇస్తానయ్యా నీకు అన్నాడు. అని చెప్పి ఆయన ఏమన్నాడు అంటే, నేను ఇక్కడ వేదిక దిగి వెళ్ళిపోతాను కదా, నాకు ఒక వసతి ఇచ్చారమ్మా, నేను మళ్ళీ సాయంత్రం బండికి వెళ్ళిపోవాలి, నువ్వు సాయంత్రం 4 గంటలకు రా, ఖచ్చితంగా నీకు 116 బహుమతి ఇస్తాను అంటే. ఆ రోజుల్లో 116 చాలా ఎక్కువ. అందుకని ఈ విద్యార్థి వెళ్ళాడు. ఇతనేదో మన కాలేజీ ఫస్ట్ వచ్చాడు కదా, అందరు అభినందనలు అందుకుని కూల్ డ్రింక్స్ తాగి ఈయన ఏం చేశాడు అంటే 4:30కి వెళ్ళాడు. ఆయన 4ంటికి రమ్మన్నాడు, 4:30కి వెళ్ళాడు. ఆయన అరగంట ఆలస్యం. ఆయన అక్కడే కూర్చున్నాడు. ఆయన మాత్రం 4ంటికి వచ్చి కూర్చున్నాడు. విద్యార్థి కోసం మాట ఇచ్చాను కదా వస్తాడని. ఒక కవర్ అక్కడ ఉంది, ఇతను వచ్చాడు, నమస్కారం చేశాడు, బాగుందయ్యా కవర్ తీసుకో అన్నాడు. తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవద్దు, లెక్కెట్టుకో అన్నాడు. లెక్కెట్టుకుంటే 100 రూపాయలే ఉన్నాయి. అదేమిటండి మీరు 116 ఇస్తా అన్నారు, 100 రూపాయలు ఇచ్చారంటే, అరగంట ఆలస్యమైనందుకు కటింగ్ చేశాను వెళ్ళని చెప్పాడు ఖచ్చితంగా. ఇది సమయపాలనలో తేడా. అరగంట ఆలస్యం అయింది కాబట్టి 16 రూపాయలు కట్ చేశానని చెప్పాడు. నీ అరగంట విలువ నీకు తెలియాలి కదా, నీకోసం నేను ఇక్కడ కూర్చున్నాను కదా, వచ్చి నువ్వు నియమం పాటించాలి కదా, అది నీకు తెలియాలంటే డబ్బు కట్ అయిపోవాలి ఖచ్చితంగా. ఊరికే ఏదో సారీ అని నువ్వు అన్నావు, ఓకే అని నేనన్నా, ఈ పనికిరావమ్మా ఇంగ్లీష్ మాటలు. నీకు ఖచ్చితంగా దాని విలువ తెలియాలి అంటే నువ్వు ముందుకు వెళ్ళవలసిందే ఖచ్చితంగా అని చెప్పి అప్పటి నుంచి ఆ విద్యార్థి మళ్ళీ సమయపాలన ఏనాడు దాటలా, ఆయన దాటలా. మీరు సిఏ విద్యార్థులుగా నేర్చుకోవలసింది ఏది మొదలుపెట్టినా ఒక సమయానికి మొదలు పెట్టడం, అలాగే పూర్తి చేయడం.